శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తస్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 47వ శనివారం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదానం విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయం ముగింపు సందర్భంగా మేము 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయాస్తమాన సేవలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళాలను ట్రస్ట్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మాడపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వికాస్ శ్రీనివాస ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయమైనటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి రూపకల్పన చేసేందుకు భూదాన విరాళం సేకరించడం జరుగుతుంది. ఈ రోజున మనకి గాయం తిరుపతి రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, బాలాజీరావుపేట వాసులు వారు మనకి ఒక అడుగు ముందుకు వచ్చి మనకి అడుగు భూదానాన్ని మనకు అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. అలాగే అనేక మంది భక్తులు ముందుకు వచ్చి మనకి భూదానాన్ని విరాళం చేస్తున్నారు. భూదాన విశిష్టం కూడా ఆ రోజున ఉదయాస్తమాన సేవలో అనేక మంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వచ్చి ఆ భూదాన విశిష్టత కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇక భూదానంతో పాటుగా మనం ఇక నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరు ఎలాగో ఏర్పాటు చేసుకున్నామే, అదే క్షేత్రంలో నారాయణ అష్టాక్షరి స్తూపాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే 1,00,000 రేకులతో ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని లిఖింపజేసి అక్కడ స్తూపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. ఆ కార్యక్రమానికి కూడా అనేక మంది సేవకులు ముందుకు వచ్చి తమ వంతుగా ప్రతి ఒక్క 100 రేకుల్ని వారి భక్తుల చేత రాయిస్తూ వారి సేవని మనకి తెలియజేస్తున్నారు. 5 రేకులు తీసుకోవడానికి ముందుకు వచ్చారు, కానీ సేవ చేద్దామని తలంపుతో మేము చెప్పంగానే ముందుకు వచ్చి కేవలం ఒక వారం రోజుల్లోనే 100 రేకుల్ని పూర్తి చేయడం జరిగింది. ఒక లాస్ట్ వీక్ కృష్ణవేణి గారు ఒక 100 రేకులు వారం రోజులు పూర్తి చేస్తే వారిని ఆదర్శంగా తీసుకుని పద్మనాథ గారు కూడా ఒక 100 రేకుల్ని వారం రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అలాగే అందరూ ముందుకు వచ్చి ఆ యొక్క దివ్యక్షేత్రానికి కార్యకర్తలుగా నిలబడి స్వామి సేవలో భాగస్వాములై స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే వీరికి ప్రతి ఒక్కరికి కూడా 100 రేకులు ఎవరైతే మనకి పూర్తి చేస్తారో వారికి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున స్వామివారి వెండి ప్రతిమని 3 గ్రాముల వెండి ప్రతిమని మనం అందజేయడం జరుగుతుంది. వారికి ఈ రోజు మనం అలాగే అందజేస్తున్నాము. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని కూడా ఈ యొక్క దివ్యక్షేత్రానికి మనం ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భూదాన కైంకర్యంలో పాల్గొని కలియుగ ప్రత్యేక శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే పల్లపత్తు పమణేశ్వరరావు గారు కూడా ఒక అడుగు మనకు భూదానం అందజేశారు. అలాగే మూర్తి చెన్నకేశ్వరరావు గారు కూడా ఒక అడుగు భూదానం అందజేశారు. వారందరికీ కూడా శ్రీనివాస